ఫ్రెండ్స్ ఒక్క రోజులో యాగంటి టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేశాను. యాగంటి టెంపుల్తో పాటు అరుంధతి కోట, బెల్లం కేవ్స్ ని కూడా ఎక్స్ప్లోర్ చేశాను. అది కూడా జస్ట్ 700 రూపీస్ బడ్జెట్ లో. కంప్లీట్ ఇన్ఫో ఈ వీడియోలో దొరుకుతుంది, ఎక్కడ స్కిప్ కాకుండా చూసేయండి. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతిక అడ్డా. వెల్కమ్ టు వన్ మోర్ ట్రిప్. కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఉన్నాను. నా ట్రైన్ కూడా వచ్చేసింది. కాచిగూడ టు గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 12752. నేనైతే ఈ ట్రైన్ తీసుకొని యాగంటి టెంపుల్ కి అయితే వెళ్తున్నాను. 9:20కి కాచిగూడ రైల్వే స్టేషన్ లో ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ అంటే రేపు మార్నింగ్ 5 o'clock కి బేతంచెర్ల రైల్వే స్టేషన్ కి రీచ్ అవుతుంది. అక్కడ నుంచి 25 to 30 kilometers లో యాగంటి టెంపుల్ అన్నమాట. డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. వీడియోలో యాగంటి టెంపుల్ తో పాటు అరుంధతి కోట కూడా చూపిస్తా. ఇఫ్ పాసిబుల్ అయితే బెల్లం కేవ్స్ కూడా చూపిస్తాను. ఎందుకంటే యాగంటి టెంపుల్ నుంచి బెల్లం కేవ్స్ జస్ట్ 60 kilometers మాత్రమే ఉంటుంది. ఇది నా 1 day ట్రిప్ మాత్రమే. 1 day ట్రిప్ లో మీరు ఎన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు నియర్ బై హైదరాబాద్ లో అన్నది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాయి. ఎక్కడ స్కిప్ కాకండి. అండ్ ప్లీజ్ అయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ రేవతిక అడ్డాకి. ఇంట్రో వీడియో షూట్ చేసేసుకొని ట్రైన్ అయితే ఎక్కడం జరిగింది. S4 కోచ్ నాది 20 minutes లేట్ గా స్టార్ట్ అయింది కాచిగూడ నుంచి ట్రైన్. మార్నింగ్ ఎవ్రీవన్. బేతంచెర్ల రైల్వే స్టేషన్ లో అయితే దిగడం జరిగింది. సో మార్నింగ్ 5 o'clock అవుతుంది ఫ్రెండ్స్. ట్రైన్ అయితే ఎగ్జాక్ట్ టైం కి బేతంచెర్ల రైల్వే స్టేషన్ కి తీసుకొచ్చింది. సో యాగంటి వెళ్ళాలంటే ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచి బేతంచెర్ల రైల్వే స్టేషన్ కి రావాలి. సో ఇక్కడ నుంచి బనగానేపల్లికి బస్సెస్ ఉంటాయి. స్టేషన్ బయటకు వచ్చి నిలబడ్డా ఫ్రెండ్స్. ఒక 15 నిమిషాలు వెయిట్ చేస్తే బస్సు వస్తుంది అని చెప్పారు. రైల్వే స్టేషన్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది. సో క్రేజీ కదా. 5 minutes వెయిట్ చేస్తే బనగానేపల్లి బస్సు అయితే వచ్చేసింది. ఎక్కేసాను ఫ్రెండ్స్. టికెట్ అయితే తీసుకోవడం జరిగింది. బేతంచెర్ల రైల్వే స్టేషన్ నుంచి బనగానేపల్లి 20 kilometers. 20 kilometersకి 50 రూపీస్ టికెట్ కాస్ట్. ఎర్లీ మార్నింగ్ 6కి బనగానేపల్లి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. మార్నింగ్ 6 అవుతుంది టైము. బేతంచెర్ల రైల్వే స్టేషన్ బయట నిలబడగానే ఒక 5 minutesకి బనగానేపల్లి బస్ అయితే వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 45 minutes జర్నీ చేసినట్టున్నాము. సో ఎగ్జాక్ట్లీ 6కి అయితే బనగానేపల్లి బస్ స్టేషన్లో అయితే డ్రాప్ చేశారు. నేనైతే ఫుల్ నిద్రలో ఉన్నా, చూసుకోలేదు. లేస్తే బస్సులో ఎవ్వరు లేరనమాట. దిగగానే బస్ స్టేషను బనగానేపల్లి బస్ స్టేషను. సో నాకు తెలిసి యాగంటికి బస్సెస్ ఉన్నాయి, బట్ మార్నింగ్ 9కి ఒక బస్సు ఉంది యాగంటికి వెళ్ళే బస్సు. సో అప్పటి వరకు వెయిట్ చేయాలా, లేకపోతే షేరింగ్ ఆటోస్ ఉంటాయా? బనగానేపల్లి బస్ స్టాండ్ నుంచి బయటికి రాగానే ఈ అందమైన వ్యూ కనిపించింది. యాగంటికి వెళ్ళే బస్సు 9కి ఉంది అని తెలుసుకున్నాను. లేట్ అవుతుంది అనేసి షేరింగ్ ఆటో మాట్లాడుకున్నాను. ఈచ్ పర్సన్కి 50 రూపీస్ తీసుకున్నాడు. ఆంధ్రవేలో నవాబ్ బంగ్లా, అరుంధతి కోట కూడా కనిపించింది. వ్యూస్ అయితే చాలా క్రేజీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫైనల్ గా మనం వచ్చేసాము యాగంటి ఉమా మహేశ్వర స్వామి టెంపుల్ కి. ఈరోజు జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. రష్ కూడా చాలా తక్కువ ఉంది. దర్శనం చాలా ఫాస్ట్ గా అయితే అయిపోతుందంట. బనగానేపల్లి బస్ స్టేషన్ నుంచి యాగంటి టెంపుల్ 10 kilometers. 10 kilometers రేడియస్ కి 50 రూపీస్ తీసుకున్నారు. చాలా రీజనబులే. సో లోపలికి వెళ్ళి స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని దర్శనానికి అయితే వెళ్దాము. ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ టైం అయితే ఇప్పుడు మార్నింగ్ 7 అవుతుంది. నాకు తెలిసి దర్శనం ఫాస్ట్ గానే అయిపోతుంది. సో లెట్స్ గో. నాకు చాలా చాలా ఆకలిగా ఉంది. సో ఫస్ట్ ఏమైనా తినేసి ఆ తర్వాత లోపలికి వెళ్ళి కోనేరు దగ్గర స్నానం చేద్దాం. కానీ బజ్జీ 40 రూపీస్. బ్రేక్ఫాస్ట్ చేసేసాను ఫ్రెండ్స్. ఉగ్గాని బజ్జీ తిన్నాను. 40 రూపీస్ ప్లేట్. బాగుంది టేస్ట్. సో టెంపుల్కి పక్కనే ఉందన్నమాట టిఫిన్ స్టాల్. ఇదే యాగంటి టెంపుల్ కోనేరు. ఇక్కడ స్నానం చేసుకున్న తర్వాతనే దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాలి. సో వాటర్ అయితే చాలా బాగున్నాయి. దిగాలంటే భయం వేసింది, అందుకే పైనుంచి స్నానం చేసేసా ఫ్రెండ్స్. కోనేరులో స్నానం అయితే అయిపోయింది. లోపలికి దిగలేదు, భయం వేసింది. వాటర్ చాలా లోతున్నాయన్నమాట. సో కింద నుంచే స్నానం చేసేసాను. చాలా బాగా స్నానం జరిగింది. అక్కడ కూడా కొంతమంది స్నానం చేస్తున్నారు. అక్కడికి వెళ్దాం అనుకున్నా, బట్ చాలా మంది క్రౌడ్ ఉన్నారు. సో ఇక్కడ కోనేరులో స్నానం చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా
ఫెసిలిటీ ఉంది. సో ఇప్పుడు నేను డ్రెస్ చేంజ్ చేసేసుకొని బ్యాగ్ లాకర్లో పెట్టేసి దర్శనానికి వెళ్తాను. స్నానం అయిపోయింది, డ్రెస్ చేంజ్ చేసుకున్నాం, మేకప్ కూడా వేసేసుకున్నాను, రెడీ అయిపోయాను. కోనేరుకి ఎగ్జాక్ట్లీ పక్కనే ఇలా ఉంటుంది అనమాట లేడీస్ డ్రెస్ చేంజ్ చేసుకునేది. సో ఇక్కడికి వెళ్ళి డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. సో ఇంకా ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఎగ్జైటెడ్. లాకర్స్ ఉన్నాయని బోర్డు చూసి బ్యాగ్ లాకర్లో పెడదామని వెళ్ళాను. బట్ లాకర్ అయితే ఓపెన్ కాలేదు. ఈ టైంకి మార్నింగ్ 8:30 అవుతుంది. కానీ షాప్ ఉంటే షాప్ అంకుల్ని అడిగితే పెట్టుకోవచ్చు, కాకపోతే 20 ఇవ్వాలన్నారు. ఇస్తా అని చెప్పాను. నా లగేజ్ షాప్లో పెట్టేసుకొని ఇంకా టెంపుల్లో దర్శనానికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఇది కోనేరు కదా, ఈ కోనేరు నుంచి బయటకు రాగానే మనం డైరెక్ట్ టెంపుల్ లోపలికే వెళ్ళిపోవచ్చు. ఇది మెయిన్ టెంపుల్ గోపురం. స్పర్శ దర్శనం అర్చన 2 కలుపుకొని 75 రూపీస్ అంట. బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్ ని ఎక్కడైనా చూసారా? పుష్ప 2 మూవీలో రష్మిక ఇంట్రడక్షన్ సీన్ ఈ టెంపుల్లోనే ఉంటుంది. కిరీటం పెట్టుకొని వస్తుంది కదా, ఇక్కడే ఈ బ్రిడ్జ్ మీదనే నడుచుకుంటూ కిరీటం పెట్టుకొని పైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్తుంది అనమాట. ఈ టెంపుల్ ని మనం పుష్ప 2 మూవీలో స్టార్టింగ్ లో చూస్తాము. ఈ టెంపుల్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం యాగంటి కర్నూలు నుంచి 90 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో చాలా గుహలు ఉంటాయి, గుహ లోపల స్వామివారు ఉంటారు. సో అందులో ఒకటి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంది, ఇంకొకటి ఉమా మహేశ్వర స్వామిది కూడా ఉందన్నమాట. ఫస్ట్ మనం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం. ఇప్పుడే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిపోయింది. వెంకటేశ్వర స్వామి మొదట పాదం మోపింది యాగంటి అంట, తర్వాత కడప, 3వది తిరుమల అంట. యాగంటిలో మెయిన్ దేవుడు గుడిలో వెంకటేశ్వర స్వామినే పెడదాం అనుకున్నారంట. కాకపోతే ఆయన బొటనవేలికి గాయం అవడం వల్ల ఆ విగ్రహాన్ని పక్కనున్న గుహకి షిఫ్ట్ చేశారంట. యాగంటిలో టోటల్ 3 గుహలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే వెంకటేశ్వర స్వామి గుహ చూసేసాం. సెకండ్ మనము ఉమా మహేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తాము. ఇక్కడే నంది విగ్రహం ఉంది. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి నంది పెరుగుతూ ఉంటుందంట. పుట్టలూరు వీర బ్రహ్మేంద్ర స్వామి గుహ కూడా ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు, ఇక్కడ లింగేశ్వర స్వామి ఉన్నారు. టెంపుల్లో దర్శనం తర్వాత గర్భగుడి నుంచి బయటికి రాగానే మనకి యాగంటి బసవయ్య అయితే కనిపిస్తారు. బసవయ్య 20 సంవత్సరాలకు ఒకసారి ఒక అడుగు పెరుగుతూ ఉంటాడంట. కలియుగం అంతమయ్యేసరికి లేచి గట్టిగా హీంకరిస్తాడంట. అప్పుడు కలియుగం అంతం అవుతుంది అని. ఇప్పుడే దర్శనం అయిపోయింది, స్పర్శ దర్శనం చేశాను. స్పర్శ దర్శనానికి 75 రూపీస్ తీసుకుంటారనమాట. 75 రూపీస్ పే చేస్తే గర్భగుడిలోకి వెళ్ళి అర్చన చేయించుకోవచ్చు. అలానే రాయి రూపంలో ఉన్న ఉమా మహేశ్వరులని టచ్ కూడా చేయవచ్చు. జనరల్ గా శివుడు లింగ రూపంలో ఉంటాడు కదా, ఈ టెంపుల్లో మాత్రం రాయి రూపంలో విగ్రహం రూపంలో శివుడు పార్వతి ఉంటారనమాట. అందుకే ఉమా మహేశ్వర స్వామి అని పిలుస్తారు. టెంపుల్ కి ఎగ్జాక్ట్లీ బయట ఆపోజిట్ లో మనకు నందీశ్వరుడు కనిపిస్తాడు, అగంటి బసవయ్య. సో ఈ బసవయ్య ప్రత్యేకత ఏమిటంటే ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి అంగుళం చొప్పున బసవయ్య పెరుగుతూ ఉంటారనమాట. ఒకప్పుడు నంది చుట్టూ తిరిగే వాళ్ళంట. బట్ ఇప్పుడు నంది చాలా పెద్దగా అవడం వల్ల చుట్టూ తిరగట్లేదు. అసలు నంది ఫొటోస్ కూడా తీయనియట్లేదు. బట్ వెనకాల సైడ్ నుంచి ఫొటోస్ అయితే తీసుకున్నాను నేను నందివి. ఉమా మహేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత పోటులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గుహ వైపు వెళ్ళాను. పైనుంచి వ్యూ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పోటులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసింది ఈ గుహలోనే. ఆ బ్యాక్గ్రౌండ్ లో గుహ చూస్తున్నారు కదా, ఇది పోటులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన గుహ అంట. ఆయన టెంపుల్ వచ్చి రావులపాడిలో ఉంటుందంట, కొంచెం దూరంగా ఉంటుంది ఆయన టెంపుల్. బట్ పోటులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు ఇక్కడే తపస్సు చేసి కాల జ్ఞానం రాశారు. సో ఆయన తపస్సు చేసిన గుహ, ఆయన విగ్రహం ఉండి పూజ చేస్తున్నారు, ఆయన చెప్పులు ఉన్నాయి. ఆయన విగ్రహానికి ఆపోజిట్లోనే శివలింగము, నంది విగ్రహము కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది గుహ అయితే. లోపల చల్లగా ఉంది, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలన్నమాట. ఫొటోస్ వీడియోస్ అయితే
అస్సలు తీయనియట్లేదు, ఏ టెంపుల్లో తీయనియట్లేదు. వెంకటేశ్వర స్వామి టెంపుల్లో తీయనియలేదు, ఇక్కడ తీయనియలేదు. అండ్ మెయిన్ గర్భగుడి ఉమామహేశ్వర స్వామి టెంపుల్లో కూడా తీయనియలేదు అనమాట. యాగంటి టెంపుల్ వస్తే కనుక 3 గుహలు విజిట్ చేయాలి. ఒకటి వచ్చేసి వెంకటేశ్వర స్వామి గుహ, సెకండ్ ఉమామహేశ్వర స్వామి గుహ, అండ్ అంటే అది గుహలాగా లేదు, టెంపుల్ లాగా ఉన్నది. ఇది వచ్చేసి పోటులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు తపస్సు చేసిన గుహ. ఈ 3 గుహలు ఉంటాయి. ఈ 3 గుహలు దర్శనం చేసుకొని కోనేరులో స్నానం చేసి నేనైతే ఈ 3 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసాను. టైం అయితే ఆల్మోస్ట్ మార్నింగ్ 10:20 అవుతుంది. ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. అలా అయితే కూర్చున్నాను. అరుంధతి కోట చూసుకొని అక్కడ నుంచి బెల్లం కేసుకు వెళ్దామని ప్లాన్ అనమాట. ఈ ప్లేసెస్ కే ఈ రోజు డే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మనం వచ్చేసాము అరుంధతి కోటకి. బనగానపల్లిలోనే ఉంటుంది ఈ అరుంధతి కోట. యాగంటి టెంపుల్ నుంచి జస్ట్ ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో 5 వరకు రావాలి. ఎంట్రీ టికెట్ 20 రూపీస్ అనమాట. చూడండి అరుంధతి కోట. నీకు పెళ్ళ ఎప్పుడు నన్ను సమాధిలో కుళ్ళ పెట్టి చంపిన నిన్ను ఏకాడ అరుంధతి కోట చూసుకున్న తర్వాత బనగానపల్లి బస్ స్టేషన్కి వచ్చాను. ఇక్కడ తాడిపత్రికి వెళ్ళే బస్ తీసుకున్నాను. ఈ బస్సు బెల్లం కేవ్స్ మీదుగా వెళ్తుంది. 1 అవర్ జర్నీ చేశాను. ఫైనల్ గా అయితే బెల్లం కేవ్స్ కి రీచ్ అయ్యాను. బస్ టికెట్ కాస్ట్ 40 రూపాయలు. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 35 కిలోమీటర్స్. బెల్లం కేవ్స్ దగ్గర పెద్ద బుద్ధుని స్టాచ్యూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడే లంచ్ చేశాను. ఇక్కడ బెల్లం కేవ్స్ దగ్గర హరిత రెస్టారెంట్ ఉంది. అక్కడ లంచ్ చేశాను. టొమాటో రైస్ 110 రూపీస్. టేస్ట్ బాగుంది. అరుంధతి కోట చూసుకొని బనగానపల్లి బస్ స్టాండ్ వచ్చాను. అక్కడి నుంచి తాడిపత్రి బస్ తీసుకొని బెల్లం కేవ్స్ దగ్గర దిగడం జరిగింది. యాక్చువల్గా నేనైతే తెలియక బెల్లం విలేజ్లో దిగాను. బట్ మీరైతే బెల్లం కేవ్స్ దగ్గర దిగండి. మెయిన్ బెల్లం కేవ్స్ ఎంట్రీ నుంచి మళ్ళీ 200 మీటర్స్ నడిస్తే అప్పుడు మనకి బెల్లం కేవ్స్ వస్తుందంట. రోడ్ ఇలా ఉంటుంది. మెయిన్ ఎంట్రీ బెల్లం కేవ్స్ దగ్గర నుంచి ముందుకి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఎండలో అయితే నడుస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఘోరంగా ఎండుంది. ఈ బెల్లం కేవ్స్ సాహసం మూవీ క్లైమాక్స్ లో హీరోయిన్ విలన్ గ్యాంగ్ అందరూ నిధుల కోసం ఒక గుహకి వెళ్తారు కదా, అది పాకిస్తాన్ లో ఉన్నట్టు చూపిస్తారు. కానీ అది మన ఇండియాలో, అది కూడా ఏపీలో నంద్యాల జిల్లాలో బెల్లం కేవ్స్ లో షూట్ చేశారనమాట. ఇప్పుడైతే ప్రెసెంట్ మనకు నిధులు ఏం దొరకవు, కానీ 3 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది. మన ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ కేవ్స్. ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. లోపల కంప్లీట్ చీకటి ఉంటుంది. నేనైతే ఎవ్రీథింగ్ చూపిస్తాను. బెల్లం కేవ్స్ లోపల ఎలా ఉన్నది, అసలు మూవీలో ఏం చూపించారు, మనకి రియాలిటీలో ఎలా ఉందో డిఫరెన్స్ కూడా చూపిస్తా. ఎక్కడ స్కిప్ కాకుండా ఈ వీడియోని అయితే చూడండి. ఎండలో మీకోసం చాలా కష్టపడుతున్నా. ప్లీజ్ ఒక లైక్ ఇచ్చుకోండి, షేర్ చేయండి, అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతిక అడ్డా. బెల్లం కేవ్స్ ఎంట్రీ టికెట్ అడల్ట్స్ కి 70, చిన్న పిల్లలకి 5 to 10 years లోపల 50 రూపీస్. గైడ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. గైడ్ ని తీసుకుంటే 200 to 300 ఎక్స్ట్రా పే చేయాలి. కేవ్ లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ స్టెప్స్ దిగి కిందకి వెళ్లాల్సి ఉంటుంది. ఇలా రౌండ్ షేప్ ఆకారం అయితే మనకు కనిపిస్తుంది. దీన్ని క్రాస్ చేస్తే కంప్లీట్లీ చీకటి గుహ అయితే ఉంటుంది. టోటల్ 3 కిలోమీటర్స్ లెంత్ ఉంటుంది. చలపతి రెడ్డి హాల్ అంటే ఇది కంప్లీట్లీ చీకటి. అక్కడక్కడ లైట్స్ కూడా సరిగ్గా లేవు. ఈ చీకట్లో నేను ఒక్కదానే నడుచుకుంటూ వెళ్ళానండి. నారో రోడ్స్ అయితే వస్తూ ఉంటాయి. పైన ఫ్యాన్ లాంటిది అయితే బిగించారనమాట గాలి ఆడడానికి. మధ్యలో అనుకున్న వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా అని, బట్ ధైర్యం చేసి నేనైతే ముందుకి నడిచాను, దేవుడి మీద భారం వేసి మరి. వంగుకుంటూ పాతాళ గంగకి వెళ్ళాలి. బెల్లం కేవ్స్ గుహ లాస్ట్ పాయింట్కి వచ్చాము. లాస్ట్లో పాతాళ గంగ. వాటర్ అయితే క్లియర్గా చాలా బాగున్నాయి. వాటర్ లోపల చేపలు ఉన్నాయి, చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి, అండ్ పైన శివలింగం ఉంది. ఇది చూసుకొని మళ్ళీ వచ్చిన రూట్లోనే వెళ్ళిపోవాలి. బెల్లం కేవ్స్ లాస్ట్ పాయింట్ పాతాళ గంగ. కింద గంగ, పైన శివలింగం ఉంటుంది. దర్శించుకొని వచ్చిన రూట్లోనే వెనక్కి వెళ్ళిపోవాలి.
బ్రిడ్జ్ చూసారా, సాహస మూవీలో హ్యాంగింగ్ బ్రిడ్జ్ లాగా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ ని క్రాస్ చేస్తే మాయ ద్వీపం వస్తుంది. రంగురంగుల మాయ ద్వీపం ఇదే. లోపలి వరకు వెళ్ళాను. పాతాళ గంగ, మాయా మందిరము, కోటిలింగాలు ఇవన్నీ చూసాను. నాకైతే చాలా చాలా భయం వేసింది. హే ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే నేను బెల్లం కేవ్స్ విజిట్ చేసేసాను. అయిపోయింది. కొంచెం భయం వేసింది లోపలికి వెళ్తున్నప్పుడు. నేను ఒక్కదానే లోపలికి వెళ్ళా కదా, కొంచెం కాదు బాగానే భయం వేసింది. అక్కడక్కడ నేను దారి తప్పిపోయాను కూడా. బట్ నేను అనుకున్న ప్లేసెస్ అన్ని కవర్ చేశాను. లాస్ట్ ఎండింగ్ పాయింట్ వరకు వెళ్తే పాతాళ గంగ శివలింగం కనిపిస్తుంది. ఇక్కడ ఆరో మార్క్స్ ఉంటాయన్నమాట. పాతాళ గంగకు వెళ్ళే రూట్ ఇది, మాయా ద్వారానికి వెళ్ళే రూట్ ఇది, ఊడల మర్రికి వెళ్ళే రూట్ ఇది అని రాసి ఉంటాయి. ఇక్కడ చాలా మండపాలు అయితే ఉన్నాయి. అన్నిటినీ అయితే నేను ఎక్స్ప్లోర్ చేశాను. కొంచెం భయం వేసినా కూడా ఫైనల్గా నేను అనుకున్నది మొత్తం చేశాను. అంతా రికార్డ్ చేశాను మీకోసము. ఎవరైతే బెల్లం కేవ్స్ రాలేదో వాళ్ళందరూ ఈ వీడియోని తప్పకుండా చూడాల్సిందే. సో ఈ వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్ రేవతిక అడ్డం. నేనైతే ఈరోజు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని పొందాను. నాకైతే లోపల నిధులైతే ఏం కనిపించలేదు కానీ పాతాళ గంగా శివలింగాన్ని దర్శనం అయితే చేసుకున్నాను. వెరీ వెరీ హ్యాపీ. నుంచి ఇంకా నెక్స్ట్ నేను బనగానపల్లి బస్ స్టాండ్కి వెళ్తున్నాను. నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా, ఇదే బెల్లం కేవ్స్ మెయిన్ ఎంట్రీ. ఇక్కడ నిలబడితే బస్సు తాడిపత్రి నుంచి బనగానపల్లి వెళ్ళే బస్సు ఇక్కడ ఆగుతుందంట. సో అందుకని ఇక్కడికి వచ్చి నిలబడ్డాను. ఎవ్రీ 30 minutesకి ఒక బస్సు ఉంటుంది. టికెట్ కాస్ట్ అయితే 40 రూపాయలు. వస్తున్నప్పుడు కూడా అంతే. బనగానపల్లి బస్ స్టాండ్ నుంచి తాడిపత్రి బస్ తీసుకొని ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది కదా, ఇక్కడ ఆపుతారనమాట. ఇక్కడ దిగి రోడ్ క్రాస్ చేసుకొని మనం బెల్లం కేవ్స్కి వెళ్ళిపోవాలి. 1 hour నుంచి బస్ కోసం వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్, బనగానపల్లి వెళ్దామని. బట్ ఒక్క బస్ కూడా రాలేదు. ఫైనల్గా 1 hour తర్వాత బస్ అయితే వచ్చింది తాడిపత్రి నుంచి. రష్ అయితే టూ మచ్ ఉంది ఫ్రెండ్స్. నేనైతే నిలబడ్డాను. సో ఆన్ ద వేలో వస్తున్నప్పుడే సన్సెట్ అయ్యింది. చాలా బ్యూటిఫుల్ సన్సెట్ని అయితే చూశాను. బనగానపల్లి బస్ స్టాండ్ లో ప్లాట్ఫామ్ 3 దగ్గర బేతంచెర్ల బస్ దొరుకుతుంది. సో వెయిట్ చేస్తున్నాను. ఇప్పటికి 30 minutes అయింది వెయిట్ చేసి, ఇంకా బస్ రాలేదు. 10 minutesకి ఒక బస్ ఉంటుంది అన్నారు. బట్ బస్సెస్ చాలా అంటే చాలా 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 తక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. నా సజెషన్ అయితే మీరు ఇలాంటి విలేజెస్ కి వస్తున్నప్పుడు ఓన్ వెహికల్ లో రండి. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకోకండి. ఎందుకంటే టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది. ప్లస్ బస్సెస్ ఆన్ టైం అయితే రావట్లేదు. సో నేను అక్కడ 1 hour వెయిట్ చేశాను. ఇక్కడ 1/2 hour నుంచి వెయిట్ చేస్తున్నాను కానీ బస్ అయితే లేదు. సో తెలీదు ఏ టైం బస్ వస్తుందో కూడా తెలీదు. 1 hour వెయిట్ చేసిన తర్వాత బేతంచెర్లకు వెళ్లే బస్ అయితే వచ్చింది. టూ మచ్ ఆఫ్ క్రౌడ్. అసలు నిలబడడానికి కూడా ప్లేస్ లేదనమాట. మంది జనాలు ఉన్నారు బస్సులో. అయితే నేనైతే బస్ ఎక్కేసాను. 1 hour పాటు నిలబడి బేతంచెర్లకు వచ్చాను. మొత్తానికి నేనైతే నైట్ 9కి బేతంచెర్ల రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాను. 6:30కి బనగానపల్లి బస్ స్టాండ్ కి వచ్చేసాను అనమాట. 1 hour వెయిట్ చేసిన తర్వాత 7:30కి నాకు బస్ దొరికింది. బనగానపల్లి టు బేతంచెర్ల బస్ అయితే దొరికింది. ప్లాట్ఫామ్ 3 కర్నూలుకి వెళ్లే బస్ కానీ హైదరాబాద్కి వెళ్లే బస్ కానీ బేతంచెర్ల మీదుగా వెళ్తుంది అనమాట. సో బస్ తీసుకున్నాను. టికెట్ కాస్ట్ 35 రూపీస్. బస్సులో నేను బేతంచెర్ల వరకు వచ్చాను. రైల్వే స్టేషన్ కి దగ్గరలోనే దిగిపోయి బేకరీలో డిన్నర్ కూడా చేసేసాను ఫ్రెండ్స్. బేతంచెర్ల రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాను. ఇక్కడ వెయిటింగ్ హాల్ లేదు, వాష్రూమ్స్ కూడా సరిగ్గా లేవంట. ప్లాట్ఫామ్ 1 మీద కూర్చున్నాను. నా ట్రైన్ కాచిగూడ ఎక్స్ప్రెస్ 12 AM కి వస్తుంది. వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా 3 hours ఉంది. ఇప్పుడు సజెషన్ అయితే మీరు ఇలాంటి ప్లేసెస్ కి, విలేజెస్ కి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ని నమ్ముకొని రాకండి. ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీనే ఉంటుంది. బట్ చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది. అదే ఓన్ వెహికల్ ఉందనుకోండి, నేను ఈరోజు 3 places కవర్ చేశాను కదా, అలా కాకుండా మీరు 4 places 5 places కవర్ చేయగలుగుతారు అనమాట. తక్కువ టైంలో ఎక్కువ ప్లేసెస్ కవర్ చేయగలుగుతారు. సో అదొక అడ్వాంటేజ్. ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఒక్క రోజులో నేను యాగంటి టెంపుల్స్ చూసుకున్నాను, అరుంధతి కోట చూసాను అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ బెల్లం కేవ్స్ని ఎక్స్పీరియన్స్ చేశాను. వీడియో మీ అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రేవతిక అడ్డం. బై. లవ్ యూ ఫ్రెండ్స్.